పవర్‌లోకొచ్చిన ఫస్టు నాటి సంధి సీఎం రేవంత్ రెడ్డి ఏమేం మాట్లాడిండో, కార్పాటోల మీద ఏమేం కామెంట్‌లేసిండో, అన్నిటికి కౌంటర్‌లేసుకుంటా సందు దొరికితే చాలు బరాబర్ అరుసుకుంటా, ఒక్కోసారి స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరీ ఖర్చులకు గట్టిగానే ఇచ్చి అరుసుకుంటా అట్లుంటది కార్పాటోలతోని అనిపిస్తుర్రు బీఆర్ఎసోళ్ళు. ఇక మొన్న ఒకళ్ళుండి సెక్రటేరియట్ ముంగట్నే ఏంది గుంతల రోడ్డు అనే ఓ వీడియో తీసి పెట్టిర్రు ఇట్లా. ఈ గుంట చూసారా? ఇంత పెద్ద గుంట. అదిగో అదిగో సెక్రటేరియట్. ఆ సెక్రటేరియట్ కరెక్ట్ గా ఆపోజిట్ గా ఇంత గుంట అనమాట. ఎవడన్నా ఆ సెక్రటేరియట్ ని చూసుకుంటూ అట్లా వచ్చాడనుకో ఈ గుంటలో పడి చస్తాడు. అసలు ఇదేం గుంటారా బొంగు? ఇంతమంది పోలీసులు వెళ్తూ ఉంటారు, ఇంతమంది జనాలు వెళ్తూ ఉంటారు. అసలు ఏం గుంటారా ఇది? సీరియస్ గా హుసేన్ సాగర్ ని ఇక్కడ కూడా పెడదాం అనుకున్నారా ఏంది? ఇంత పెద్ద గుంట సెక్రటేరియట్ కి ఎదురుగా ఇదేంది అసలు ఇది? ఇక ఈ వీడియోని కేటీఆర్ రీట్వీట్ చేసుకుంటా ఆయనతో లంక బిందెల కోసం దొవుతున్నారేమో అనుకుంటా సటైర్ రాసి ఎక్స్లో పెట్టి ఎక్కిరిచ్చినట్టు చేసిండు. అప్పట రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఖజానా ఖాళీనే అయింది, మేమైనా లంక బిందెలు ఉన్నాయేమో అనుకున్నాం కానీ గులాబీ పార్టీ మొత్తం కలాసి వేసిపోయిందని అన్నాడు కదా. ఇక ఆ కామెంట్లకి కౌంటర్గా ఇగో ఇప్పుడు ఇట్లా అదే లంక బిందెల మాట అనుకొచ్చే వరకలా పింకు పాటోలు ఈ ట్విట్టర్ లింకును చేతుల్లో ఏంగా షేర్లు చేసుకుంటా మురిసిపోతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండేమో రుకోజరా సబర్కారో అనుకుంటా ఇంకో ముచ్చటను ప్రూఫ్లతో ముంగటేస్తున్నారు. ఇట్లా రోడ్డు బాగాలేదని ఆగస్టు 19 తారీఖు నాడు వీడియో పెడితే మరునాడు ఆగస్టు 20 రోజే మంచిగా చేపించారు. అవన్నేం చూసుకోకుండా ఆగస్టు 21 నాడు కేటీఆర్ ఇట్లా ట్వీట్ చేసి ఎక్కిరిచ్చినట్టు మాట్లాడు ఎందుకు అని రాసుకొస్తుండ్రు. కానీ ఆ కామెంట్లకు కూడా మళ్ళా కౌంటర్ వేసుకుంటా అంటే ఎవలో ఉండి వీడియో తీసేదాకా అంత పెద్ద సెక్రటేరియట్ కూడా అంత పెద్ద గుంతను అట్టనే ఉంచుతారా? అయితే అంటే మీరు అట్లా ఇడిచిపెట్టుడు తప్పు కాదు, మేము ఇట్లుంది పరిస్థితి అని చూపెట్టుడే తప్ప అని అనుకుంటూ అరుసుకోబట్టిరు బీఆర్ఎస్ వాళ్ళు. సీఎంకు వాస్తు కలిసి వస్తలేదని సెక్రటేరియట్ గేట్లు మారుస్తేందుకు రప్పున రంగంలోకి దింపి పనులు చేపించి కొత్త గేట్లు పెట్టించుకోవచ్చు కానీ అదే సెక్రటేరియట్ ముంగట రోడ్లు గీతీర్లు ఉంటే మంచి చేయరా మరి అని అనుకుంటూ రాసుకురాబట్టిరు. మొత్తానికి రోడ్డు మీద గుంత చేయంగా కంతల్ వల్గంగా కామెంట్ల కొట్లాడదానికి వచ్చింది పొరి ముచ్చట.